హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయక్ పెళ్ళాం. సో చాలా రోజుల తర్వాత అయితే నేను లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. సో నేనైతే మా ఊరికి వచ్చాను కాబట్టి నేను వేసిన పెయింటింగ్స్ అయితే మీకు చూపించాలనేసి డిసైడ్ అయిపోయా. సో పెయింటింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ పెయింటింగ్స్ అయితే నేను ఇంట్లో ఉన్నప్పుడల్లా ఏదో ఒక డిఐవై అయితే చేసేదాన్ని. క్రాఫ్ట్ పెయింటింగ్స్ ఏదో ఒకటి నాకు కుదిరినప్పుడల్లా అయితే చేసేదాన్ని. ఈ పెయింటింగ్స్ అన్నీ అయితే నేను గ్లాస్ బాటిల్స్ పైన అయితే వేశాను. బేర్ బాటిల్స్, వైన్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిపైన అయితే వేశాను. అండ్ నేను యూజ్ చేసిన పెయింట్స్ అయితే అక్రైలిక్ పెయింట్స్ అండి. నేనైతే వీడియో స్టార్ట్ చేశానో లేదో మా వాడైతే అన్ని పెయింటింగ్స్ తెచ్చి పెట్టుకున్న వీడియో తీద్దామనేసి. ఇంకా మా వాడు ఆగుతాడా, అమ్మ ఈ పెయింటింగ్ ఎప్పుడు వేసావు, ఈ బాటిల్ పైన పెయింటింగ్ ఎప్పుడు వేసావు అని స్టార్ట్ చేశాడు. ఇంకా వాడికి సమాధానం చెప్పుకుంటూ అయితే నేను వీడియో కంటిన్యూ చేశాను. సో మీకు ఏదైనా పెయింటింగ్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ పెయింటింగ్ని అయితే రీక్రియేట్ చేద్దాం మనము గ్లాస్ బాటిల్స్ పైన. ఇంకా ఈ వీడియోలో నా వెనక కనిపిస్తున్నాయి కదా ప్లాస్టిక్ బాటిల్స్లో అయితే మొక్కలు పెట్టున్నాను కదా, అవి అయితే నేను ముందు అంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా 2021లో, దాంట్లో అయితే అప్లోడ్ చేశాను ఈ వీడియోస్. అంటే ఆ బాటిల్స్లో హోల్స్ పెట్టి అయితే నేను ఫ్లవర్స్ వచ్చే మొక్కలను అయితే వేశాను. చాలా అంటే చాలా బాగుండే. ఆ క్లిప్ని కూడా నేను యాడ్ చేస్తాను దీంట్లో, చూడండి. ఇలా ఎవరైనా డెకరేట్ చేసుకోవాలి, ఇంటి దగ్గర మొక్కలు పెట్టుకోవాలి అంటే ఇలా అయితే పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ మొక్కలు పెట్టుకోవడానికి కింద నేను కట్టెల పైన కూడా పెట్టాను చూడండి, వాటర్ బాటిల్సే అవి, అదే ప్లాస్టిక్ బాటిల్స్. అలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇంట్లో ప్లేస్ ఉంటే. అండ్ ఒకటి క్రియేట్ చేసాము అంటే మనకు ఐడియాస్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. మీరు ట్రై చేయండి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో గ్రీన్గా ఫ్లవర్స్. ఇంకా పక్కన పెయింటింగ్స్ కూడా వేసాను చూడండి. వాటర్ క్యాన్ ఉంటుంది కదా, ఆ వాటర్ క్యాన్ అయితే పడేయకుండా అయితే ఇలా అయితే నేను రీయూస్ చేశాను. అండ్ పెయింట్ డబ్బాలు కూడా ఉన్నాయి చూడండి. అన్నింటినీ అయితే ఇలా నేను క్రియేట్ చేసి అయితే మొక్కలు పెట్టేసుకున్నా. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆ మొక్కల్ని అయితే మా అమ్మ రోజు సాయంత్రం పూట అయితే వాటర్ వేసేది. ఆ మొక్కలు పెట్టి అయితే దగ్గర ఒక 5-6 ఇయర్స్ అయితే అవుతుంది. వాటిలో అయితే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ ఆ ప్లాస్టిక్ బాటిల్స్ మిగిలినాయి. అండ్ ఇంకా కొన్ని అయితే సైడ్కి అయితే ఉన్నాయి. ఇంకా కింద మొక్కలు అయితే సగం అయితే పోయాయి, అంటే చనిపోయాయి. సో వాటి ప్లేస్లో అయితే వేరే మొక్కలు అయితే మా అక్క వేసింది. ఇంకా ఈ గ్లాస్ బాటిల్స్ కోసం అయితే నేను చాలా అడిగేదాన్ని మా అమ్మ నాన్నలకి, నాన్న ఎక్కడన్నా ఉంటే తీసుకురా అని. ఇంట్లో అయితే 1-2 ఉంటాయి కానీ అన్నీ అయితే దొరకవు కదా, ఉండవు కాబట్టి. సో మా నాన్నకైతే చెప్పేదాన్ని, నాన్న పొలం సైడ్ ఏడన్నా బాటిల్స్ ఉంటే తీసుకురా నాన్న అనేసి అంటే, మా నాన్న వాళ్ళు అయితే మా అమ్మ కరువు పనికి దగ్గరలో వెళ్తారు కదా, అక్కడైతే దొరికేవి. అప్పుడైతే మా అమ్మ నాన్న అయితే తీసుకొచ్చారు ఒక 2 సార్లేమో. సో అవన్నీ అయితే ఒక రోజంతా సర్ఫ్ నీళ్ళలో నానబెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే బాగా పైన పేపర్స్ అన్నీ మంచిగా వెళ్ళిపోతాయి. మంచిగా కడిగి అయితే నేనైతే ఇలా పెయింటింగ్స్ వేసేదాన్ని. ఇంకా ఈ పెయింటింగ్స్ క్రాఫ్ట్ చేసేటప్పుడు అయితే మా అమ్మ నాన్నలు, కొద్దిసేపు పడుకోవచ్చు కదమ్మా, ఎందుకు ఏదో ఒకటి చేస్తూ ఉంటావు, ఏం లాభం వాటి వల్ల అనేసేటోళ్ళు. సో నేనైతే సరే అంటూ ఉంటారులే అనుకొని గమ్మున ఉండేదాన్ని. ఇంకా ఫైనల్ అయిపోతుంది కదా పెయింటింగ్ క్రాఫ్ట్, అది తీసుకెళ్ళి చూపిస్తే అబ్బా భలే ఉందమ్మా, భలే చేసినావు అనేటోళ్ళు. అప్పుడు మంచిగా అనిపించేది నాకైతే ఆ టైంలో. ఇంకా ఇప్పుడైతే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి మా హస్బెండ్కి అయితే చూపిస్తాను ఎలా ఉంది, ఇది బాగుందా అని. సో అతనైతే మంచిగా ఉంటే మంచిగా బాగుంది అంటాడు, నచ్చకుంటే అరే ఇది బాగాలేదు, ఇది మంచిగా రాలేదు అనేసి అంటాడు. సో అలాంటప్పుడు నేను ఇంకా కొంచెం బెటర్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను. సో ఈ పెయింటింగ్ అయితే నేను ఫింగర్స్తో వేశాను, చిన్న ఫ్లవర్స్. ఇది కూడా ఫింగర్తోనే, బట్ ఫింగర్తో వేసిన తర్వాత మళ్ళీ నేను బ్రష్ యూజ్ చేశాను. ఇంకా కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్లో వెళ్ళి విజిట్ చేయండి. ఈ వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నచ్చిన వీడియోస్కి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.
అండ్ 500కి ఎప్పుడు రీచ్ అవుతానా అని ఎదురు చూస్తున్నా నేనైతే. అండ్ వాచ్ అవర్స్ కూడా ఇప్పుడు కొంచెం బెటర్ అవుతుంది, అంటే వాచ్ అవర్స్ పెరుగుతుంది. సో చూసారు కదా, ఈ పెయింటింగ్స్ ఏవైనా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.